అందరికీ నమస్కారములు. ఈరోజు ఒక కథ చెప్తాను వినండి. ఒక మాయనక్క జంతువుల మధ్య స్నేహాన్ని ఎలా చెడగొట్టింది? అబద్ధాలు, అపార్థాలు, భయం వీటి మధ్య ఒక చిన్న కుందేలు అడవిని ఎలా కాపాడింది? తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ కథని వినండి. అనగనగా ఒక విశాలమైన అడవి ఉండేది. ఆ అడవిలో ఎత్తైన మర్రి చెట్లు, పెద్ద పెద్ద బండరాలు, పారే చిన్న చిన్న వాగులు, రంగురంగు పూలతో నిండి ఉండేది. అక్కడ జింకలు, కోతులు, ఏనుగులు, కుందేళ్లు, నెమళ్ళు, చిలుకలు, పులులు, ఎలుగుబంటి ఇలా ఎన్నో జంతువులు కలిసిమెలిసి జీవించేవి. ఉదయం అయితే పక్షుల కిలకిలతో అడవి మేల్కునేది. సాయంత్రం అయితే గాలి చెట్ల ఆకుల్ని తాకుతూ మధురమైన సంగీతం వినిపించేది. ఆ అడవిలో ఒక చిన్న కుందేలు ఉండేది. దాని పేరు చిన్ని. చిన్ని చాలా తెలివైనది. కానీ ఒక చిన్న లోపం ఉండేది. ఎవరైనా ఏదైనా మాట్లాడితే పూర్తిగా వినకుండా మధ్యలోనే నిర్ణయం తీసుకునేది. అదే అడవిలో ఒక వృద్ధ ఏనుగు ఉండేది. దాని పేరు గజేంద్రుడు. అడవిలోని అన్ని జంతువులు అతన్ని గౌరవించేవి. ఎందుకంటే అతడు చాలా శాంతంగా ఉండేవాడు. ఎవరైనా సమస్యతో వస్తే ముందుగా పూర్తిగా విని తర్వాతే సమాధానం చెప్పేవాడు. ఒకరోజు ఉదయం చిన్ని నీళ్లు తాగడానికి వాగు దగ్గరికి వెళ్ళింది. అక్కడ రెండు చిలుకలు మాట్లాడుకుంటున్నాయి. ఈ రాత్రి అడవికి ప్రమాదం వస్తుందంట అని ఒక చిలుక చెప్పింది. అది విన్న చిన్ని భయపడిపోయింది. అది ఇంకేం వినకుండా పరిగెత్తుకుంటూ అడవిలోకి వెళ్ళి అందరికీ చెప్పసాగింది. ప్రమాదమొస్తోంది, ప్రమాదమొస్తోంది. ఈ రాత్రి అడవి నాశనమైపోతుంది అని అరుస్తూ తిరిగింది. ఆ మాటలు విన్న జంతువులన్నీ గందరగోళానికి గురి అయ్యాయి. జింకలు భయంతో పరుగులు పెట్టాయి. కోతులు చెట్లెక్కి కూర్చున్నాయి. పక్షులు గూళ్ళ నుంచి ఎగిరిపోయాయి. కొద్దిసేపట్లో మొత్తం అడవిలో భయం వ్యాపించింది. అప్పుడు గజేంద్రుడు అక్కడికి వచ్చాడు. ఏమైంది అని ప్రశాంతంగా అడిగాడు. చిన్ని ఊపిరి పీల్చుకుంటూ, చిలుకలు చెప్పాయి ఈ రాత్రి ప్రమాదం వస్తుందంట అని అనింది. గజేంద్రుడు అడిగాడు, అవి ఇంకేమన్నాయి? చిన్ని కాసేపు ఆలోచించి, నేను అంతే విన్నాను, ఇంక వినలేదు అని అనింది. అప్పుడు గజేంద్రుడు నవ్వుతూ, పూర్తిగా వినకుండా నిర్ణయం తీసుకుంటే ఇలానే జరుగుతుంది అని అన్నాడు. అతడు చిన్నితో కలిసి ఆ చిలుకల దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు చిలుకలు మాట్లాడుతున్నాయి. ఈ రాత్రి అడవికి ప్రమాదం వస్తుందంట. ఎందుకంటే భారీ వర్షం పడబోతుంది. అందరూ పెద్ద చెట్ల కింద కాకుండా సురక్షిత ప్రదేశాల్లో ఉండాలి అని అనుకుంటున్నాయి. అది విన్న చిన్ని తలదించుకుంది. అంటే అడవి నాశనం కాదు కదా అని అడిగింది. కాదు అని చిలుకలు నవ్వాయి. మేము అందరికీ జాగ్రత్త చెబుతున్నాం అని చిలుకలు అన్నాయి. చిన్ని చాలా సిగ్గుపడింది. తన వల్ల అందరూ భయపడిపోయారని బాధపడింది. గజేంద్రుడు ఇలా అన్నాడు, తప్పు చేయడం తప్పు కాదు, కానీ ఆ తప్పు నుంచి నేర్చుకోవాలి. ఈ రోజు రాత్రికి భారీ వర్షం వస్తుంది. గాలి బలంగా వీస్తుంది. కొన్ని చెట్ల కొమ్మలు కూడా విరిగిపోతాయి. కానీ గజేంద్రుడు ముందుగానే జంతువులన్నిటినీ సురక్షితమైన గుహల దగ్గరికి తీసుకెళ్లాడు. అందరూ క్షేమంగా ఉన్నారు. మరుసటి రోజు ఉదయం అడవి మళ్ళీ ప్రశాంతంగా మారింది. అప్పుడు చిన్ని అందరి ముందుకొచ్చి, నేను పూర్తిగా వినకుండా భయపెట్టాను. ఇకపై ముందుగా వింటాను, తర్వాతే మాట్లాడుతాను అని అనింది. అందరూ ఆనందంగా చప్పట్లు కొట్టారు. అప్పటి నుంచి చిన్ని చాలా మారిపోయింది. ఎవరైనా మాట్లాడితే పూర్తిగా వినేది, ఆలోచించి నిర్ణయం తీసుకునేది. కొన్ని నెలల తర్వాత అడవిలో మరో సమస్య వచ్చింది. ఒకరోజు వాగునీళ్లు అకస్మాత్తుగా తగ్గిపోయాయి. జంతువులన్నీ ఆందోళన చెందాయి. కోతులు ఖచ్చితంగా వాగు ఎండిపోతుంది అని అన్నాయి. జింకలు ఇంకా కొన్ని రోజుల్లో నీళ్లు ఉండవు అని భయపడ్డాయి. కానీ ఈసారి చిన్ని వెంటనే మాట్లాడలేదు. అది నెమ్మదిగా అన్నది, ముందు అసలు కారణం తెలుసుకుందాం అని అనింది. గజేంద్రుడు సంతోషంగా నవ్వాడు.
అన్ని జంతువులు కలిసి వాగు వైపుకు వెళ్ళాయి. అక్కడ ఒక పెద్ద చెట్టు పడిపోయి నీటి ప్రవాహం అడ్డుకుంది. ఏనుగులన్నీ కలిసి ఆ చెట్లను తొలగించాయి. మళ్ళీ వాగులో నీరు ప్రవహించడం మొదలుపెట్టింది. అందరూ చిన్ని తెలివిని మెచ్చుకున్నారు. గజేంద్రుడు ఇలా అన్నాడు: భయం సమస్యను పెంచుతుంది, కానీ సహనం సమస్యను పరిష్కరిస్తుంది. ఆ రోజు నుండి అడవిలో ఓ కొత్త నియమం ఏర్పడింది. విన్నది వెంటనే నమ్మద్దు, ముందుగా తెలుసుకో, తర్వాతే నిర్ణయం తీసుకో. ఆ అడవి మళ్ళీ ఆనందంతో నిండిపోయింది. చిన్ని మారిపోయిన తర్వాత అడవిలో అందరూ ఎంతో సంతోషంగా జీవించసాగారు. ప్రతి ఉదయం పక్షుల పాటలు, కోతుల అల్లర్లు, జింకల పరుగులు అడవిని ఆనందంతో నింపేవి. ఒకరోజు అడవిలోకి కొత్తగా ఒక నక్క వచ్చింది. దాని పేరు మాయగాడు. అది చాలా తెలివైనది, కానీ స్వార్థపరుడు. అడవిలో జంతువులన్నీ కలిసిమెలిసి ఉండటం చూసి దానికి అసూయ వచ్చింది. ఇలా వీళ్ళందరూ ఐక్యంగా ఉంటే నాకు ఇక్కడ ఎవరు భయపడరు. ముందుగా వీళ్ళ మధ్య గొడవలు పెట్టాలి అని అనుకుంది. అది రాత్రి వేళల్లో ఒక్కో జంతువు దగ్గరికి వెళ్ళి రహస్యంగా అబద్ధాలు చెప్పసాగింది. జింకల దగ్గరికి వెళ్ళి, ఏనుగులు మీకు నీళ్లు తాగనివ్వకుండా వాగును తమ దిశగా చేసుకోవాలని అనుకుంటున్నాయి అని చెప్పి. కోతుల దగ్గరికి వెళ్ళి, పక్షులు ఇలా అనుకుంటున్నారు, కోతులు చాలా శబ్దం చేస్తున్నాయి, అది చాలా అల్లరి చేస్తున్నాయి అని అంటున్నాయి. పక్షుల దగ్గరికి వెళ్ళి, కుందేళ్లు మీ గూళ్ళు ఉన్న చోట్లను నరికేయాలనుకుంటున్నాయి అని అనింది. కొద్ది కొద్దిగా అడవిలో అనుమానాలు మొదలయ్యాయి. ముందు కలిసిమెలిసి తిరిగే జంతువులు ఇప్పుడు దూరం దూరంగా ఉండసాగాయి. ఒకరోజు వాగు దగ్గరికి జింకలు ఏనుగులతో గొడవ పడుతున్నాయి. మీరు నీళ్లు మొత్తం తాగేస్తున్నారు అని జింకలు అరిచాయి. ఏనుగులు ఆశ్చర్యపోయి, మేమా? ఎప్పుడు అలా చేయలేదు కదా అని అన్నాయి. అదే సమయంలో చెట్లపై కోతులు, పక్షులు కూడా తగులాడుకుంటున్నాయి. అడవి మళ్ళీ భయంతో నిండిపోయింది. అది చూసిన చిన్ని చాలా ఆలోచించింది. ఇది సహజంగా జరిగినట్లు లేదు అని అనుకుంది. అది గజేంద్రుడి దగ్గరికి వెళ్ళింది. గజేంద్రుడు చిన్ని చెప్పినది విని ఇలా అన్నాడు: గొడవలు వెనుక ఎప్పుడూ ఒక కారణం ఉంటుంది. ఆ కారణాన్ని తెలుసుకోవాలి అని అనుకున్నాడు. ఆ రాత్రి చిన్ని, గజేంద్రుడు ఇద్దరూ అడవిలో దాక్కొని గమనించారు. అప్పుడు మాయగాడు నక్క మరోసారి అబద్ధాలు చెబుతూ కనిపించింది. అది ఎలుగుబంటి దగ్గరికి వెళ్ళి, పులి ఇలా చెబుతోంది, నువ్వు బలహీనంగా మారిపోయావని అని అంటుంది. అది విన్న వెంటనే చిన్ని బయటకు దూకింది. ఆపు అని గట్టిగా అరిచింది. అన్ని జంతువులు అక్కడికి చేరుకున్నాయి. చిన్ని ఇలా అన్నది: ఈ నక్క అందరి దగ్గర అబద్ధాలు చెప్పి మన మధ్య గొడవలు పెడుతోంది అని చెప్పింది. మాయగాడు భయపడిపోయి, నేను నేను సరదాగా చేశాను అని అనింది. అప్పుడు గజేంద్రుడు ముందుకు వచ్చాడు. సరదా పేరుతో ఇతరుల మధ్య ద్వేషం పెంచడం చాలా ప్రమాదకరం అని అన్నాడు. అన్ని జంతువులు తమ తప్పు కూడా గుర్తించాయి. జింకలు ఇలా చెప్పాయి: మేము నిజం తెలుసుకోకుండా కోప్పడ్డాం. పక్షులు ఇలా అన్నాయి: మేము అడగకుండా నమ్మేశాం. అప్పుడు చిన్ని చిరునవ్వుతో, మనందరం ఒకరినొకరం నేరుగా మాట్లాడుకుంటే ఈ గొడవే ఉండేది కాదు కదా అని అనింది. అందరూ తల ఊపారు. గజేంద్రుడు అడవిలో కొత్త నియమం పెట్టారు: ఎవరైనా చెప్పిన మాటలు నమ్మొద్దు, నిజం తెలుసుకోవాలి. మాయగాడు తన తప్పును ఒప్పుకున్నాడు. నన్ను క్షమించండి, నేను ఒంటరిగా పెరిగాను, అందుకే అందరూ విడిపోవాలని అనుకున్నాను అని అనింది. అప్పుడు చిన్ని ముందుకొచ్చి, నువ్వు నిజంగా మారితే మేమందరం నీ స్నేహితులమే అని అనింది. ఆ మాటలు విన్న మాయగాడి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. ఆ రోజు నుంచి అది కూడా మంచిగా మారిపోయింది. అడవిలో జంతువులందరికీ సహాయం చేయసాగింది. కొన్ని రోజులకి అడవిలో పెద్ద పండుగ జరిగింది. పక్షులు పాటలు పాడాయి, నెమళ్ళు నాట్యం చేస్తున్నాయి, కోతులు పండ్లు పంచాయి, ఏనుగులు నీటితో ఆటలాడించాయి. చిన్ని చెట్ల మీద కూర్చొని అడవిని చూస్తోంది. అప్పుడు గజేంద్రుడు ఇలా అన్నాడు:
ముందు నువ్వు వినకుండా మాట్లాడేవి. ఇప్పుడు అందర్నీ కలిపి నాయకురాలివయ్యావు. చిన్ని ఆనందంగా నవ్వింది. ఆ అడవి మరింత సంతోషంగా మారింది. ఎందుకంటే అక్కడి జంతువులు ఒక గొప్ప విషయం తెలుసుకున్నాయి. అబద్ధం వేగంగా పెరుగుతోంది, కానీ నిజం అందర్నీ కలిపేస్తోంది. బాగుంది కదా! ఈ కథ వల్ల మీకేమర్థమైంది? విన్న ప్రతిదీ నమ్మకూడదు. నిజం తెలుసుకోవాలి. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం స్నేహాన్ని కాపాడుతుంది. పూర్తిగా తెలుసుకోకుండా నిర్ణయం తీసుకుంటే సమస్యలు వస్తాయి. సహనం, వినడం, ఆలోచన మనల్ని సరైన దారిలో నడిపిస్తాయి. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరొకరికి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.